నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షన్స్ అసోసియేషన్ పిలుపుతో చీరాల బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు। జీవ వైవిధ్య పరిరక్షణలో తాబేలు పాత్ర కీలకం। వేటపాలెం మండలం రామపురం సముద్ర తీరంలో తాబేలు సంరక్షణ కేంద్రం నుంచి సముద్రంలోకి తాబేళ్లను వదిలిన ఎమ్మెల్యే కొండయ్య। కట్టుకున్న భార్యపై భర్త కర్కశంగా కత్తితో దాడి। చీరాల శాంతినగర్లో దారుణ ఘటన। ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు। ఘటనపై చీరాల విచారణ చేపట్టిన పోలీసులు। ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ సంచార నిగమ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా గురువారం చీరాల బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు। కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని పలువురు బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు। ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ సంచార నిగమ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా గురువారం చీరాల బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు। ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ లో ఆమోదించబడిన పెన్షనర్ల సవరణ బిల్లుతో పెన్షనర్లకు ఉద్యోగాలు ప్రమాదమన్నారు। ఆ బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। పెన్షన్ బిల్లు 2025 లోక్సభలో ఆమోదించడాన్ని తాము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామన్నారు। 8 కమిషన్లతో పాత పెన్షనర్స్ కు వర్తింపజేయకపోవడం సరికాదన్నారు। తద్వారా కేంద్ర ప్రభుత్వ రంగంలో 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల సేవలు అందించిన సుమారు 40 లక్షల మంది విశ్రాంతి ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయమైన జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు। పెన్షన్ ప్రభుత్వ దాతృత్వం కాదని పదవి విరమణ చేసిన ఉద్యోగుల హక్కు అన్నారు। సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం న్యాయపరమైన పరిశీలన దాటవేసి పెన్షనర్లపై వివక్షత చూపడం సరికాదన్నారు। ఇటీవల లోక్సభలో ఫైనాన్స్ బిల్ 2025 అనే బిల్లుని పాస్ చేసిన సందర్భంగా ఆ బిల్లులో మా యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ల యొక్క మనోభావాలకి వ్యతిరేకంగా ఉన్న సందర్భంగా ఆల్ ఇండియా వైజ్ ఈ యొక్క పెన్షనర్స్ అసోసియేషన్స్ అన్ని కలిపి ధర్నా కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది। అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని ఏఐబిఎస్ఎన్ఎల్ పిడబ్ల్యూఏ మరియు ఎస్ఎన్పిడబ్ల్యూఏ అనే ఈ 2 అసోసియేషన్ల ఆధ్వర్యంలో మేమంతా చీరాల, మార్కాపురం, ఒంగోలు 3 చోట్ల ఈ యొక్క ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది। మా యొక్క న్యాయమైన పెన్షనర్ల మీద జులుం చూపించడం అనేది చాలా వ్యతిరేకం। ఈ మోడీ గవర్నమెంట్ మాకు అన్యాయం చేస్తూనే ఉంది। ఇప్పుడు ఫర్దర్ గా కూడా మేము కోర్టులకు వెళ్లకుండా లేకపోతే మా యొక్క పెన్షన్ కి కూడా అంతరాయం కలిగించే విధంగా పెన్షన్ రివిజన్ చేయకపోగా కనీసం మాకు వచ్చే పెన్షన్ డిఎల్ కూడా రాకుండా ఉండటానికి ఈ యొక్క బిల్లు ప్రతిపాదించారట। దాని మీద మేమందరం మూకుమ్మడిగా ఆల్ ఇండియా వైజ్ అందరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీన్ని ముక్తకంఠంతో ఖండించడం జరుగుతుంది। మా ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పిడబ్ల్యూఏ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మేము చీరాల టెలిఫోన్ ఎక్స్చేంజ్ గేటు ముందు ధర్నా నిర్వహిస్తున్నాం। వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు పెన్షన్లకు అన్యాయం చేయడానికి 25/3/2025 లోక్సభలో పెన్షన్ బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు। అది పెన్షన్లకు చాలా తీవ్ర అన్యాయం జరుగుతుందని మా పైనుంచి వచ్చిన పిలుపు మేరకు మేము ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నాం। పెన్షన్ హక్కులకి భంగం కలిగిస్తానికి, పెన్షన్ తొలగించడానికి, తగ్గించడం కోసం, మార్పులు చేయడం కోసం ఎన్నో మార్పులు చేస్తున్నారు। సిసిఎస్ 1972 రూల్స్ ను కూడా మార్పు చేయడానికి, కోర్టులకు వెళ్లకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఈ పెన్షనర్స్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది। ఇలాంటి పాలసీలని దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే ఆపేయాలని, దాన్ని మార్పు చేయాలని మరీ కోరుకుంటున్నాం। వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్, ఎన్జిఓ వైల్డ్ ప్రొటెక్షన్లు సంయుక్త నిర్వహణలో సముద్ర తీరాల్లో తాబేలు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు। ఆయా కేంద్రాల్లో సంరక్షించిన తాబేళ్లను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య సముద్రంలోకి వదిలిపెట్టారు। తీర ప్రాంత జీవ వైవిధ్య పరిరక్షణ, జల కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు సముద్రపు తాబేళ్లు ఎంతగానో దోహదపడతాయని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు। వేటపాలెం మండలం రామాపురంలో సముద్ర తీరంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య చేతుల మీదుగా తాబేళ్ల సంరక్షణ కేంద్రం నుండి 400 సముద్రపు తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుదైన ఆలివ్ రిడ్లే సముద్ర తాబేలను అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్, ఎన్జిఓ వైల్డ్ ప్రొటెక్షన్లు కలిసి సముద్ర తీరాల్లో తాబేలు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి సంరక్షించడం పట్ల ఎమ్మెల్యే కొండయ్య అధికారులను, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అభినందించారు। అంతరించిపోతున్న సముద్రపు తాబేలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం।
బాపట్ల జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నాటుసారా నిర్మూలన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జేసీ జిల్లాలో నాటుసారా నిర్మూలనకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు చెప్పారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నాటుసారా నిర్మూలన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా తయారు చేసే గ్రామాలను గుర్తించాలన్నారు. జిల్లాలో నాటుసారా నిర్మూలనకు గ్రామ స్థాయి, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. ముందుగా గ్రామాల్లో నాటుసారా నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నాటుసారా తయారు చేయడంలో మార్పులు రానట్లయితే గ్రామాల్లో తయారీదారులపై దాడులు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పోలీస్, ఎక్సైజ్ శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలన్నారు. నాటుసారా తయారీదారులు మానుకున్నట్లయితే వారి జీవనోపాధులు మెరుగుపరచడానికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా బ్యాంకు రుణాలు అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా అటవీ శాఖ అధికారి భీమా నాయక్, ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని పేరాల విచిలిపేటలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చీరాల పట్టణంలోని పేరాల విజిలిపేటలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, వేద పారాయణం, గర్త పూజ, రత్నన్యాసం, లోహన్యాసం, సీతారామ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ, వాస్తు పూజ వంటి అనేక ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలను తిలకించారు. బలం శ్రియం దేహిని అవ్యవాహన ప్రియాణి రాహులే నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం నిర్వహిస్తామన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట నష్టంతో పాటు పిడుగుపాటుకు పలువురు గాయపడ్డారు. తెలంగాణలో ఇవాళ కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనానికి సమాంతరంగా ద్రోణి కూడా ఉండటంతో 23 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు డేటా సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థులు స్పెక్ట్రోమిక్ 2K25 పేరిట వీడ్కోలు సభను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు డేటా సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థులు స్పెక్ట్రోమిక్ 2K25 పేరిట వీడ్కోలు సభను నిర్వహించినట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు కృషి, పట్టుదల, క్రమశిక్షణతో కెరియర్లో ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిఎస్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. is conducting its farewell in such a fantastic manner. In this regard, heartfully I would like to congratulate your head of the department, Dr. Subbarao Garu, all the faculty coordinators for conducting this event in such a splendid manner. Yeah, I don't want to take much time. To all the outgoing students from our side, the suggestion is, see, you are graduating from one of the emerging branches of computer science, that is data science. You know, it is in the industry, software industry, I came to know that it is one of the data science students, you are good disciples. So I see the discipline in you, I see the dedication in you, and you demonstrated your dedication and discipline many times in many areas. I wish all the best for your bright future. I would like to say, not me, we, the management, principal, we are all eagerly waiting to see you in big positions in your career. I wish you all the best. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి అధ్యక్షతన సాధారణ కాన్పులపై ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో వైద్యులు డాక్టర్ షణ్ముఖ, డాక్టర్ లక్ష్మితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సాధారణ కాన్పులతో గర్భిణీ స్త్రీలకు కలిగే ప్రయోజనాలపై క్షుణ్ణంగా వివరించారు. సిజేరియన్ ద్వారా కాకుండా సాధారణ ప్రసవాల ద్వారా కాన్పులు జరగడం ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యం చాలా బాగుంటుందని చీరాల ప్రభుత్వ వైద్య నిపుణుల బృందం డాక్టర్ సుభాషిణి, డాక్టర్ షణ్ముఖ, డాక్టర్ లక్ష్మి అన్నారు. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి అధ్యక్షతన సాధారణ కాన్పులపై ప్రజలు అవగాహన కల్పించే క్రమంలో వైద్యులు డాక్టర్ షణ్ముఖ, డాక్టర్ లక్ష్మితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సాధారణ కాన్పులతో గర్భిణీ స్త్రీలకు కలిగే ప్రయోజనాలపై క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ షణ్ముఖ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో సాధారణ డెలివరీల కంటే ఆపరేషన్ చేయడం ద్వారా బిడ్డను బయటకు తీసే ప్రక్రియలు కొనసాగుతున్నాయన్నారు. అయితే అది తల్లి బిడ్డల ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతుందన్నారు. ప్రసవ సమయంలో అనుకోని పరిస్థితులు ఎదురైతే సాధారణ డెలివరీకి బదులుగా ఆపరేషన్ చేయాలి తప్ప సిజేరియన్స్ ను ప్రోత్సహించడం సరికాదన్నారు. ప్రతి స్త్రీ గర్భం దాల్చింది మొదలు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే నార్మల్ డెలివరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. ముందుగా ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ఇదే క్రమంలో డెలివరీ సమయంలో వచ్చే నొప్పులను ఎదుర్కోవటానికి, కండరాల బలోపేతానికి తేలికపాటి వ్యాయామాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. తల్లి బిడ్డల్లో శక్తిని పెంచడానికి సైతం వ్యాయామాలు ఉపకరిస్తాయన్నారు. ఈ వ్యాయామాలు డెలివరీ సమయంతో పాటు డెలివరీ తర్వాత కూడా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ సాధారణ కాన్పులపై దృష్టి సారించాలన్నారు. ఇప్పుడు మనకి సిజేరియన్ సెక్షన్ మీద బాగా ఆడిట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేషెంట్లు కానీ వాళ్ళ మదర్ కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవటం వల్లనే ఎక్కువ సిజేరియన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సిజేరియన్ అవ్వాలా లేదా అనేది చాలా కారణాలు బట్టి ఉంటుంది. చాలా రకాల కారణాల మీద ఆధారపడి మనం మామూలు కాన్పు చేయాలా, పెద్ద ఆపరేషన్ చేయాలా అనేది నిర్ణయించబడుతుంది. ఇక్కడ మామూలు కాన్పు చేయించుకోవటం వల్ల వచ్చే లాభాలు చాలా ఎక్కువ ఉంటాయి. పెద్ద ఆపరేషన్ చేయించుకోవటం కన్నా కూడా కాస్త లేట్ అవుతుంది, నొప్పి వస్తుంది, ఇవన్నీ కూడా సహజం. కాన్పులో సహజంగానే వచ్చే ఇవన్నీ విషయాలు. కానీ వీటికి భయపడి మామూలు కాన్పు వద్దంటే వద్దని ఆఖరి నిమిషంలో కొంచెం ఇబ్బంది చేయడం వల్ల పెద్ద ఆపరేషన్లు జరుగుతాయి. 18 ఏళ్ళు నిండకుండానే పెళ్ళిళ్ళు చేయటం కారణం చేత కూడా పెద్ద వాళ్ళేమో చాలా చిన్నగా ఉంటారు. వాళ్ళు తినే తిండి వాళ్ళు ఎదుగుదలకే కావాల్సి వస్తుంది. అది మళ్ళీ పిల్లలకి కావాలి, ద్వారం సరిపోదు, బిడ్డ వచ్చే ద్వారం, వీటి ఇబ్బందుల వల్ల వాళ్ళకి అవకాశాలు, ఆపరేషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఇంటికాడ కాన్పుతో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఓపిక చేసుకొని పిల్లలకి చెప్పాలి. కాన్పు అంటే నొప్పి వస్తుందని, కాస్త భరించాల్సి వస్తుందని ముందు నుంచి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు మామూలు కాన్పుకి వెయిట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, అంటే భయపడుతున్నారు ఏమైపోతుందని. కానీ ఆపరేషన్ జరిగే దాంతో పోలిస్తే మామూలు కాన్పు
కాన్పు కోసం వెయిట్ చేసే దాంట్లోనే తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. డాక్టర్లు ముందుగానే మీకు చెప్పి వాళ్ళే ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్తారు. మీరు కంగారు పడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండదు. అర్థమైందా? కాబట్టి కాస్తంత నిమ్మలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్సర్సైజులు చేసుకోండి, మంచి ఆహారం తినండి, మామూలు కాన్పు కోసం ప్రయత్నం చేయించుకోండి. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. చిన్నపిల్లల డాక్టర్గా నేను చూసేది పిల్లలు డెలివరీ అయ్యేటప్పుడు సరిగ్గా ఏడవాలి, శ్వాస తీసుకోవాలి అని ఆ పీరియడ్లో మేము ఉండి బిడ్డకి ఏదైనా ఇబ్బంది అయితే రెసిస్టేట్ చేయడానికి అటెండ్ అవుతాం. కాబట్టి ఈ విషయంలో నేను కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నాను. పాతకాలంలో కింద పొయ్యి ఉండేది, కూర్చొని వంట చేసుకునేవాళ్ళం. ఎక్కడో కుళాయి ఉండేది, ఎక్కడో బావి ఉండేది, బిందెలు మోసేవాళ్ళం. అది కడుపుతో ఉన్న బాలింతైనా ఏదైనా సరే మనిషి కష్టపడేది. అంటే కడుపుతో ఉన్నా కూడాను ఆ రకంగా కింద కూర్చోవడము, వంట చేసుకోవడం, వస్తువు తెచ్చుకోవడము, లేదా అత్తమామలకి ఏదైనా చేయాల్సి వస్తే చేయడము, లేదా బావిలో నీళ్లు తోడాల్సి వచ్చిన తోడము, ఆ రకంగా ఎక్సర్సైజ్ అనేది ఆ ఎక్సర్సైజ్ అనేది కూడా ఎప్పుడు కూడా నార్మల్ డెలివరీకి ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనం పొలాల దగ్గర కాపలా ఉండేవాళ్ళు వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు అట్ట కనేస్తారు, సాయంత్రానికి మేము వెళ్ళిపోతాం అంటారు. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు కష్టం చేసే వాళ్ళకి ఆ రకంగా వంగడము, లేయడము అవన్నీ కూడాను ఆ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకి నార్మల్ డెలివరీ రేట్ ఎక్కువ అవుద్దన్నమాట. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. 200 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన విమానం తుర్కీలో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. గురువారం వర్జిన్ అట్లాంటిక్ విమానం వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా తుర్కీలోని మార్ముల దియార్బకిర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ జరపాల్సి వచ్చింది. అయితే విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి కొన్ని గంటలు గడుస్తున్నా తిరుగు ప్రయాణంపై స్పష్టత రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయిలాండ్లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ ప్రతినిధితో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే మొదటిసారి. శిఖరాగ్ర సమావేశం సందర్భంగా యూనస్తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. 2015లో 102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో నోబెల్ గ్రహీతకు ప్రధానమంత్రి బంగారు పతకాన్ని ప్రదానం చేస్తున్న ఫోటోను యూనస్ మోడీకి బహుకరించారు. ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసులకు వెళ్లి పడిగాల్పులు పడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ లోనే స్లాట్ బుక్ చేసుకుని వెళ్లే సదుపాయాన్ని ఇవాళ ప్రారంభించింది. రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ ఈ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రిజిస్ట్రేషన్ దారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్లాట్ బుకింగ్ అవగాహన కరపత్రాన్ని, పోస్టర్ను మంత్రి అనగాని సత్యప్రసాద్ సచివాలయంలో ఆవిష్కరించారు. ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. బజాజ్ ఆటో 50కి పైగా దేశాల్లో 2 కోట్లకు పైగా యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది. దీనిని పురస్కరించుకుని కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన పల్సర్ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు కూడా కొత్త పల్సర్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే బజాజ్ కంపెనీ చౌకగా కొత్త బైక్ కొనడానికి గొప్ప అవకాశం ఉంది. దీనికోసం కంపెనీ 7,379 తగ్గింపును అందిస్తోంది. ఈ పరిమిత ఆఫర్ ప్రయోజనం పల్సర్ 125 నియాన్, పల్సర్ 150, 125 కార్బన్ ఫైబర్, 220F మోడళ్లపై అందిస్తోంది. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది. భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉండి ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లోనే ఏకంగా 286 పరుగుల అతి భారీ స్కోర్ చేసిన ఎస్ఆర్హెచ్ కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. తొలి మ్యాచ్ అద్భుతంగా ఆడిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాతి మ్యాచ్లో ఫేలవ ప్రదర్శన కనబరుస్తోంది. కాగా గురువారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను కేకేఆర్ అవమానించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షన్స్ అసోసియేషన్ పిలుపుతో చీరాల బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు. జీవ వైవిధ్య పరిరక్షణలో తాబేలు పాత్ర కీలకం. వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో తాబేలు సంరక్షణ కేంద్రం నుంచి సముద్రంలోకి తాబేళ్లను వదిలిన ఎమ్మెల్యే కొండయ్య. కట్టుకున్న భార్యపై భర్త కర్కశంగా కత్తితో దాడి. చీరాల శాంతినగర్లో దారుణ ఘటన. ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు. ఘటనపై చీరాల విచారణ చేపట్టిన పోలీసులు.
నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.